యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు, ఇంకో 2 రోజుల పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ వచ్చే టయానికి మనుష్య కుమారుని పట్టుకోబోతున్నారు. అసలు పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా పండుగ అంటే ఇజ్రాయేలీలు జరుపుకుంటారు. పస్కా పండుగ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. అప్పుడు వీరు ప్రార్థన చేస్తారు దేవునికి, అయ్యా 500 సంవత్సరాల